హాయ్ ఫ్రెండ్స్, బేసిల్ జోసెఫ్ హీరోగా నటించిన మరణ మాస్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓ ఊర్లో బనానా కిల్లర్ అనే వ్యక్తి ఉంటాడు. వయసు అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని చంపేసి వాళ్ళ నోట్లో అరటిపండు కుక్కి బయట వదిలేస్తూ ఉంటాడు. ఆ కిల్లర్ని పట్టుకోవడం కోసం కేరళ పోలీసులందరూ నిద్రాహారాలు మానేసి తిరుగుతూ ఉంటారు. అలాంటి సమయంలో లూక్ లవ్ ఫెయిల్యూర్తో బాధపడుతూ ఉంటాడు. లూక్ లవర్ అనుకోకుండా బస్సులో సెక్సువల్ హెరాస్మెంట్కి గురవుతుంది. తనతో అసభ్యంగా ప్రవర్తించిన ముసలి వ్యక్తి మీద పెప్పర్ స్ప్రే జల్లుతుంది. ఆ స్ప్రే జల్లిన తర్వాత ఆ ముసలతను చనిపోతాడు. అతనితో పాటు అతన్ని చంపడానికి వచ్చిన బనానా కిల్లర్ కూడా అదే బస్సులో ఉంటాడు. లూక్ కూడా తన లవర్ కోసం అదే బస్సు ఎక్కుతాడు. 22వ పెళ్లి చేసుకుంటున్న ఆ బస్సు డ్రైవర్ కూడా ఆ సంఘటనలో ఇరుక్కుపోతాడు. చనిపోయిన తాత యొక్క టాటూను చూసి తన తండ్రి అనుకుంటాడు బస్ కండక్టర్. ఇలా అందరూ చనిపోయిన ఆ తాతకి కనెక్ట్ అయిపోయి చివరికి బనానా కిల్లర్ని ఎవరు పట్టుకున్నారు, అసలు ఆ తాత నిజంగా బస్ కండక్టర్ తండ్రేనా, అసలు ఆ తాత ఎలా చనిపోయాడు, చివరికి ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరోవైపు తన కుక్కను కోల్పోయిన ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ ఓవైపు ఇన్వెస్టిగేషన్ చేస్తూ కుక్కను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఈ కుక్క కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా డైరెక్టర్ ఓకే అనిపించేలా నడిపిస్తాడు. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాని టోవినో థామస్ అతని తమ్ముడు కలిసి నిర్మించడం విశేషం. పర్వాలేదు అనిపిస్తుంది. బేసిల్ జోసెఫ్ పాత్ర పర్వాలేదు అనిపించేలా నటించాడు. హీరోయిన్ పాత్ర కూడా ఓకే అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో పాత్రలో ఒదిగిపోయి న్యాచురల్ గా నటించింది బస్సు డ్రైవరు, కండక్టర్. వాళ్ళిద్దరు పాత్రలు బాగుంటాయి. కామాంధుడిగా నటించిన ఓ తాత అతను చేసే పనులు చిరాకు పుట్టిస్తాయి మనకి. బనానా కిల్లర్ అతనితో పాటు తిరుగుతూ ఉంటే ఎప్పుడేసేస్తాడా అనిపిస్తుంది. ఎప్పుడేసేస్తాడా, వేసేస్తే మంచిది అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. క్లైమాక్స్ వరకు ఓపిక్గా ఈ సినిమాని చూడాలంటే కొంచెం కష్టమే. సెకండ్ హాఫ్లో అంత ఎంటర్టైనింగ్ సన్నివేశాలు లేవు, సస్పెన్స్గా సాగే సన్నివేశాలు కూడా లేవు. ఈ సినిమా కూడా ఒక యావరేజ్ డార్క్ కామెడీగా మిగిలిపోయింది. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తాయి. ఎడిటింగ్ మాత్రం చాలా చేయాల్సి ఉంది. శ్మశానంలో సన్నివేశం మరీ టూ మచ్ సాగదీసినట్లు అనిపిస్తుంది. కొంతలో కొంత మనకి నెల్సన్ సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా మలయాళంలో, హైదరాబాద్లో రిలీజ్ అయింది. త్వరలో ఖచ్చితంగా తెలుగు డబ్బింగ్ వస్తుంది. ఓటీటీలో రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?